హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక డిఫరెంట్ స్టోరీతో రన్ అయ్యే కొరియన్ సీరియల్ కిల్లర్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక పోలీస్ డిటెక్టివ్. అతన్ని హీరోయిన్ చిన్న వయసులోనే కిల్లర్ చంపేసి ఉంటాడు. కానీ వాడికి సరైన శిక్ష పడలేదని చెప్పి హీరోయిన్ కిల్లర్ కోసం 15 ఏళ్లు వెయిట్ చేస్తుంది. కానీ తర్వాత తెలుస్తుంది కిల్లర్ ఒక్కడు కాదు, ఇద్దరని. స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. తర్వాత ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. మిస్సింగ్ యూ మూవీ 2016 లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ. ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళు స్ట్రీమింగ్ లో లేదు. ఇక స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు కొరియాలోని కోర్టుని చూపిస్తారు. కిల్లర్ పేరు కిమ్ము దాదాపు 7 మందిని చంపేసిన కేసులో సస్పెక్ట్. కానీ అతను క్రైమ్ సీన్ లో లైవ్ లో లేడు కాబట్టి తక్కువ శిక్షని వేస్తారు. 15 ఏళ్లు మాత్రమే జైలు శిక్షని విధిస్తారు. దీంతో కోర్టులో ఉన్న విక్టిమ్స్ రిలేటివ్స్ గొడవలు చేస్తారు. ఇలాంటి నీచుడికి ఎందుకు ఇంత తక్కువ శిక్ష వేశారు, ఇది సరిపోదని నినాదాలు చేస్తుంటారు. ఇప్పుడు ఇక సీన్ లోకి డిటెక్టివ్ జాన్ వచ్చి కిమ్ని కొడతాడు. అరే, నువ్వు చీఫ్ నామ్ని కూడా చంపావు కదా, చెప్పురా చెప్పు అని జాన్ కిమ్ మీద అటాక్ చేస్తాడు. అయితే దూరంగా నిల్చిన ఒక పాపని మనకి ఇప్పుడు చూపిస్తారు. తన పేరు పింకీ. తను బోర్న ఏడుస్తూ ఉంటది. కట్ చేస్తే 3 నెలల కింద జరిగిన ఫ్లాష్ బ్యాక్ ని మనకి ఇప్పుడు చూపిస్తారు. పింకీ వాళ్ళ నాన్న పేరు నామో. అతను ఒక పోలీస్ చీఫ్. అతను ఇంకా కొలీగ్ జాన్ టీమ్ అప్ అయి సిటీలో వరుసగా జరుగుతున్న హత్యల గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. కిల్లర్ గురించి మెల్లిమెల్లిగా ఒక కొలీగ్ ని పట్టుకుంటూ వెళ్తారు వీళ్ళిద్దరు. అయితే ఒక రోజు రాత్రి కొలీగ్ జాన్ డ్యూటీని నామో పూర్తి చేస్తుంటాడు. జాన్ వాళ్ళ అమ్మకి హెల్త్ బాగా లేకపోతే అతను హాస్పిటల్ కి వెళ్ళుంటాడు. సో అతని షిఫ్ట్ ని నాము చేస్తాడు. కాకపోతే నాము తన ఒక్కగానొక్క కూతురైన పింకీకి ఫుడ్ వండుదామని బ్రేక్ తీసుకొని మరీ ఇంటికి వస్తాడు. యాక్చువల్ గా నాము పేకాట ఆడి డబ్బంతా పోగొట్టి ఉంటాడు. సో గొడవ పడి అతని వైఫ్ రోసి వెళ్లిపోయి ఉంటది. ఇక డిటెక్టివ్ నామే తన పాప పింకీని చూసుకుంటూ ఉంటాడు. అయితే ఆ రోజు టాక్సీ దిగి ఇంటికి వస్తున్న నామ్ని కిల్లర్ చీకట్లో వచ్చి పొడిచి వెళ్ళిపోతాడు. నాము కిల్లర్ ఫేస్ ని కూడా చూడలేదు. మనకు కూడా కిల్లర్ ఫేస్ ని చూపియరు. కట్ చేస్తే మళ్ళీ మనకు ప్రెసెంట్ టైం చూపిస్తారు. పింకీ తండ్రినే కాక కిమ్ము మిగతా 6గురిని కూడా హత్య చేసి ఉంటాడు. ఇక తండ్రి చనిపోవడంతో పింకీ అనాథ అవుతుంది. ఇప్పుడు జాన్ తన డ్యూటీని చేసే టైంలోనే నామ్ చనిపోయాడని తెలిసి అతనికి ఒక గిల్టీ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇక దీంతో అనాథగా మారిన పింకీ బాగోగుల్ని డిటెక్టివ్ జానే చూసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత అని మనకు టైటిల్ వేస్తారు. కిల్లర్ కిమ్ము జైలు శిక్ష పూర్తయి బయటికి వస్తాడు. రాగానే డిటెక్టివ్ జాన్ అతని స్టైల్లో కిమ్ కి వెల్కమ్ చెప్తాడు. నీకు చాలా తక్కువ శిక్ష పడిందిరా, పక్కా ఎవిడెన్స్ సంపాదించి నిన్ను ఉరికంబం ఎక్కిస్తా చూసుకో అని జాన్ ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు. దీనికి కిమ్ము మాట్లాడుతూ చీఫ్ నామ్ ని నేను కాదు చంపింది, నన్ను అన్ని కేసులో ఎందుకు ఇరికిస్తున్నారని వాపోతాడు. కట్ చేస్తే మళ్ళీ మనకు పెద్దగా అయిన పింకీని చూపిస్తారు. తను పోలీస్ స్టేషన్ లోనే వర్క్ చేస్తూ ఉంటది. అనాథ అయిన పింకీకి అక్కడి పోలీస్ టీమే నెలకు ఫండ్స్ లాగా కలెక్ట్ చేసి శాలరీని ఇస్తారు. సో పింకీ అక్కడ స్టేషన్ లో క్లీనింగ్ ఇంకా చిన్న చిన్న పేపర్ వర్క్ చేస్తూ ఉంటది. అలా పింకీ అక్కడ పోలీసులందరికీ ఫ్రెండ్ గా మారుతుంది. అందరూ తనని వాళ్ళ కూతురు లాగా భావిస్తారు. జాన్ అయితే ఏకంగా పింకీకి ఎప్పుడంటే అప్పుడు చాక్లెట్స్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే వర్క్ ని ఫినిష్ చేసుకుని పింకీ తన ఇంటికి వెళ్ళిపోతుంది. దారిలో తనకు ఒక ముసలోడు కనిపిస్తాడు. వీడు ఎవడో కాదు, పింకీ వాళ్ళ తల్లిని పెళ్లి చేసుకున్న రెండో భర్త. మొగుడిని ఇంకా కూతుర్ని వదిలేసి వెళ్లిన ఆ లేడీకి మనశ్శాంతే ఉండదు. రెండో భర్త కూడా ఈమెను ఎప్పుడు టార్చర్ చేస్తూ ఉంటాడు, డబ్బు కోసం కొడుతుంటాడు. సో దీన్ని పింకీ చూస్తూ తట్టుకోలేదు. నేనే నీ కూతురునని ఆ తల్లికి పింకీ ఏనాడు చెప్పలేదు. కానీ పింకీ ముసలోడికి డబ్బులిచ్చి తన తల్లిని టార్చర్ చేయకని రిక్వెస్ట్ చేస్తుంది. అయినా కూడా ఆ ముసలోడు వినడు. ఇది ఇలా ఉంటే మనకిప్పుడు డిటెక్టివ్ జాన్ ని చూపిస్తారు. జైలు నుండి రిలీజ్ అయిన కిమ్ ని ఫాలో చేయమని జాన్ కొత్తగా పోలీస్ జాబ్ కి ఎక్కిన 2 కానిస్టేబుల్స్ కి పనిస్తాడు. కిమ్ ని వాళ్ళిద్దరు 24 గంటలు వాచ్ చేయాలని ఆర్డర్ ఇస్తాడు. కిమ్ ఆల్రెడీ శిక్ష అనుభవించి వచ్చాడు కదా, మళ్ళీ వాణ్ణి ఫాలో చేయమంటాడేంది నా అని కానిస్టేబుల్స్ వాళ్ళలోనే మాట్లాడుకుంటూ ఉంటారు. కిమ్ చాలా హత్యలు చేశాడు, కానీ దానికి ఏది ఎవిడెన్స్ లేదు. ఆ హత్యలని ఇన్వెస్టిగేట్ చేసిన డిటెక్టివ్ చీఫ్ నాము హత్య తర్వాత డిపార్ట్మెంట్ మొత్తం కోపంగా ఉన్నారు. తర్వాత కిమ్ చీట్ చేసిన అతని గర్ల్ ఫ్రెండ్ ని చంపేసి దొరికిపోయిండు. అతని ఇన్ఫర్మేషన్ కూడా ఒక అన్నోన్ పర్సన్ ద్వారా తెలిసింది. కిమ్ చేసిన హత్యలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అతను బాధితుల చేతుల్ని వెనక్కి పట్టుకుని లాగి మొహాలకు ప్లాస్టిక్ కవర్స్ ని చుట్టి బాడీ పార్ట్స్ ని కట్ చేసి మరీ చంపేస్తాడు. అతని గురించి చెప్పి అతన్ని పట్టించిన ఇన్ఫర్మేంట్ ఎవడో కూడా డిపార్ట్మెంట్ లో ఎవరికీ తెలియదని తోటి కానిస్టేబుల్ అంటాడు. కట్ చేస్తే మనకి ఇప్పుడు జైలు నుండి రిలీజ్ అయిన కిమ్ ని చూపిస్తారు. వీడిప్పుడు మొబైల్ ఫోన్ లో అతని ఫ్రెండ్ అయిన మిన్సు కాంటాక్ట్ ని బయటికి తీసి కాల్ చేస్తాడు. కానీ కాల్ కలవదు. తర్వాత కిమ్ ఒక హోటల్లో రూమ్ ని తీసుకుని రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఒక ప్రాస్టిట్యూట్ ని పిలిచి అతనికి ఉన్న సరదాని తీర్చుకుంటాడు. ప్రాస్టిట్యూట్ ని సెక్సువల్ గా టార్చర్ చేస్తాడు. నేను ఇంతకు ముందు నా గర్ల్ ఫ్రెండ్ ని ఇలాగా చేసి చంపేశాను,
నేను తప్పు చేయడం వల్ల దొరికిపోయానని కిమ్ అంటాడు. మనకిప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో కిమ్ తన గర్ల్ ఫ్రెండ్ ని చంపేయడం చూపిస్తారు. కట్ చేస్తే ప్రెసెంట్ టైమ్ లో ప్రాస్టిట్యూట్ కిమ్ ని తిడుతూ బయటికి వెళ్తుంది. కిమ్ గాడు సైకో లాగా నన్ను టార్చర్ చేశాడని ఆమె బ్రోకర్ దగ్గర చెప్పి బాధపడుతుంది. అప్పుడే ఫుల్ వర్షం స్టార్ట్ అవుతుంది. రాత్రిపూట అవడంతో కిమ్ ని వాచ్ చేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్ కి ఏం కనిపించదు. ఇప్పుడు ఇక బ్రోకర్ గాడు టాయిలెట్ వస్తుందని చెప్పి బయటికి వెళ్తాడు. అప్పుడే కిల్లర్ వచ్చి బ్రోకర్ ని చంపేస్తాడు. తర్వాత అతను కారులో కూర్చున్న ప్రాస్టిట్యూట్ ను కూడా చంపేస్తాడు. వీళ్ళని పిలిపించుకుంది కిమ్మే కదా. కిమ్ రూమ్ దగ్గరే హత్యలు జరిగినాయి. సో ఇక ఆబ్వియస్లీ ఈ హత్యలు కూడా చేసింది కిమ్మే అని చెప్పి పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక డిటెక్టివ్ జాన్ కిమ్ ని కొడుతూ ఫుల్ టార్చర్ చేస్తాడు. అతనేమో ప్రాస్టిట్యూట్ తో సెక్స్ చేస్తే తప్ప, ఎవడో చేసిన హత్య కేసుని నా మీద ఎందుకు రుద్దుతున్నారు, కావాలంటే హోటల్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి, నేను నా రూమ్ లోనే ఉన్నాను, బయటికి అసలు వెళ్ళలేదని కిమ్ అంటాడు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే నిజంగానే నిన్న రాత్రి మొత్తం కిమ్ అసలు బయటికే రాలేదని తెలుస్తుంది. ఇప్పుడు ఇక సరిగ్గా డ్యూటీ చేయకుండా నిద్రపోయిన ఇద్దరు కానిస్టేబుల్స్ ని జాన్ ఫుల్ తిడతాడు. సరైన ఎవిడెన్స్ లేకపోవడంతో ఈ రెండు హత్యల కేసుల నుండి కిమ్ రిలీవ్ అవుతాడు. కానీ పక్క ఈ హత్య కేసులకి కిమ్ కి లింక్ ఉండి ఉండొచ్చని జాన్ అనుకుంటాడు. ఇక సంబంధం లేని కేసులో తనని ఇరికించడానికి చూస్తున్నారని కిమ్ కోపంతో ఉంటాడు. ఆవేశంగా వెళ్తున్న ఇతనికి మన పింకీ డాష్ ఇస్తుంది. దీంతో కిమ్ పింకీ మీద కోపడతాడు. ఐడి కార్డ్ ని చూసి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. కానీ కిమ్ ని గుద్దిన పింకీ మాత్రం ఆవేశంతో అమ్మోర్లాగా ఊగిపోతుంది. ఇంటికెళ్లిన తను బ్లీచింగ్ పౌడర్ తో హ్యాండ్స్ ని వాష్ చేసుకుంటది. కిమ్ ని ముట్టుకుంది కదా, అందుకే తన చేతుల్ని కడుక్కుంటది. కోపంతో ఊగిపోతుంది. బ్లేడ్ తో కిమ్ ఫోటోని కట్ చేస్తుంది. కిమ్మే వాళ్ళ నాన్నని చంపేసిన మ్యాటర్ ఆల్రెడీ పింకీకి తెలుసు. పింకీ నిన్న నైట్ కూడా ప్రాస్టిట్యూట్ ఇంకా బ్రోకర్ హత్యలు జరిగిన క్రైమ్ స్పాట్ లోనే ఉండి ఉంటది. ఈ క్రైమ్ సీన్ ని తను స్కెచ్ వేస్తుంది. కిమ్ ఎప్పుడెప్పుడు జైలు నుండి బయటికి వస్తాడు, అతన్ని ఎప్పుడెప్పుడు చంపేద్దామని పింకీ ఇన్నేళ్లు ఎదురు చూసి ఉంటది. కిమ్ ని పోలీసులు ఎలా అయితే ఫాలో చేస్తున్నారో సేమ్ పింకీ కూడా అలాగే ఫాలో చేస్తూ ఉంటది. ఇప్పుడు అతను కంటపడగానే పింకీకి రక్తం మరిగిపోయి ఉంటది. తర్వాత పింకీ బిల్డింగ్స్ పైకెక్కి తన తల్లి ఉన్న ఇంట్లోకి స్పై చేస్తుంది. చాలా కష్టపడి తల్లి డబ్బు సంపాదించి ఇంటికి తీసుకొస్తే రెండో భర్త ఆ డబ్బుని లాగేసుకొని తిరిగి పింకీ తల్లిని కొడుతుంటాడు. ఇప్పుడు ఇక దీన్ని చూసి తట్టుకోలేని పింకీ ఒక స్కెచ్ వేస్తుంది. నేరుగా ఆ ముసలోడి దగ్గరికి వెళ్లి అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ముసలోడు ఫుల్ గా మద్యం మత్తులో ఉండటం వల్ల కిడ్నాప్ చేయడం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు పింకీ ముసలోడిని రాళ్లతో కొట్టి చంపేస్తుంది. ఈ పోలీసులు నాకు న్యాయం చేయట్లేదు, అందుకే నా తల్లిని బాధ పెడుతున్న నిన్ను నేనే శిక్షిస్తున్నా అని చెప్పి పింకీ ముసలోడిని చంపేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగ్ కిమ్ తను ఉన్న హోటల్ రూమ్ నుండి బయటికి వస్తాడు. అయితే డిటెక్టివ్ జాన్ ఈసారి తనే రంగంలోకి దిగి కిమ్ ని ఫాలో చేస్తుంటాడు. కిమ్ జాగింగ్ చేయడం కోసం పార్క్ కి వెళ్తాడు. అక్కడే నిన్న నైట్ పింకీ చంపేసిన ముసలోడి డెడ్ బాడీ ఉంటుంది. ప్రజలు రౌండ్ అప్ అయి ఉండటంతో కిమ్ వెళ్లి చూస్తాడు. అక్కడ డెడ్ బాడీ ఉండటం చూసి వీడు మైండ్ బ్లాక్ అయిపోతుంది. దూరంగా ఎవరో బ్లాక్ డ్రెస్ ని ఇంకా బ్లాక్ మాస్క్ వేసుకొని కిమ్ ని చూస్తూ ఉంటారు. కిమ్ అతన్ని చూసి పక్క ఈ హత్య అతని చేసి ఉంటాడని చేస్తాడు. కానీ ఆ అన్నోన్ పర్సన్ కిమ్ కి దొరకడు. ఇక ఆయాసంతో కిమ్ ఆగిపోతాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని స్పాట్ కి వచ్చింది పింకీయే హత్య చేసి కిమ్ మీద ఈ హత్య కేసుని వేయాలని చూస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రాస్టిట్యూట్ ఇంకా బ్రోకర్ల హత్యలు కిమ్ ఉంటున్న హోటల్ ముందే జరిగాయి కదా. సో ఆబ్వియస్లీ కిమ్ నే పోలీసులు అనుమానించారు. సేమ్ అలాగే ఇప్పుడు పింకీ తను చేసిన హత్యను కూడా కిమ్ ఉంటున్న హోటల్ కి దగ్గర ఏరియాలోనే చేసి ఉంటది. మళ్ళీ ఈ కేసు కూడా కిమ్ మీద పడుతుంది. యాక్టివ్ ఎవిడెన్స్ లేనందువలన కిమ్ ని వదిలేస్తారు. వాడిని పట్టుకొని 4 పీకితే వాడే నిజాన్ని కక్కుతాడని డిటెక్టివ్ జాన్ వాళ్ళ చీఫ్ తో అంటాడు. కానీ మనం రూల్స్ బ్రేక్ చేసి అలా చేస్తే మీడియా మనం మీద ఎక్కేస్తారని చీఫ్ అంటాడు. ఇప్పుడు ఇక ఆవేశంలో ఉన్న జాను బయటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు మనకు మిన్సుని చూపిస్తారు. ఈ మిన్సుగాడు ఎవడో కాదు, కిమ్ బెస్ట్ ఫ్రెండ్. కిమ్ జైలు నుండి రిలీజ్ అయినాక ఇతనికే కాల్ చేసింది, కానీ వీడు రెస్పాన్స్ ఇవ్వలేదు. మిన్సు పంది మాంసాన్ని అమ్మే కొట్టుని నడుపుతూ ఉంటాడు. ఇప్పుడు ఇక వీడు నీట్ గా రెడీ అయి కత్తితో ఎక్కడికో బయలుదేరతాడు. చేస్తే మనకిప్పుడు కిమ్ ని చూపిస్తారు. అతను తన హోటల్ రూమ్ లో పీస్ఫుల్ గా పడుకొని ఉంటాడు. అప్పుడే డోర్ ని సీక్రెట్ గా ఎవరో ఓపెన్ చేస్తారు. కిమ్ ఫ్రెండ్ అయిన మిన్సు కత్తితో ఇంట్లోకి వస్తాడు. ఇతను కిమ్ ని చంపేయాలి అనుకుంటాడు. రీజన్ ఏంటో మనకు తర్వాత తెలుస్తుంది. బెడ్షీట్ ని తీసి చూస్తే అక్కడ కిమ్ ఉండడు. కిమ్ బాత్రూమ్ లో దాక్కొని ఉంటాడు. ఆల్రెడీ ఇతను మిన్సు రాకని పసిగట్టి ఉంటాడు. ఇప్పుడు ఇక మిన్సుని తిరిగి కిమ్మే అటాక్ చేస్తాడు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే కిమ్ మిన్సుని చూడటం. కిమ్ ఇప్పుడు తన ఫ్రెండ్ మిన్సుని హ్యాపీగా అదే విధంగా షాకింగ్ గా చూస్తూ ఉంటాడు. ఇద్దరికి ఇప్పుడు ఫైట్ జరగాలి. కానీ అప్పుడే డిటెక్టివ్ జాన్ కిమ్ ఉంటున్న రూమ్ డోర్ ని కొడతాడు. ఇంట్లోనే ఉన్నావా లేక ఎక్కడికైనా పారిపోయావా చూద్దామని వచ్చానని డిటెక్టివ్ జాన్ కిమ్ తో అంటాడు. అసలైన కిల్లర్ ఇక్కడికే వచ్చాడు, వాణ్ణి పట్టుకో అని కిమ్ జాన్ తో అంటాడు. కానీ ఈ గ్యాప్ లో మిన్సు పారిపోతాడు.
ఇక ఇలా ఒరిజినల్ కిల్లర్ ఎస్కేప్ అవుతాడు. కట్ చేస్తే మళ్ళీ మనకు పోలీసులని చూపిస్తారు. 15 ఏళ్ల కింద కిమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిని పట్టించిన అన్నోన్ పర్సన్ గురించి కనిపెట్టండి అని జాన్ పోలీసులతో చెప్తాడు. ఈ పనిలోనే పోలీస్ టీం అంతా ఉంటారు. కట్ చేస్తే మళ్ళీ మనకు పింకీని చూపిస్తారు. తను రోజులాగే తన తల్లి వాళ్ళ ఇంట్లోకి స్పై చేస్తుంది. కానీ ఈ రోజు తల్లి డోర్ ని ఓపెన్ చేయదు. ఆఫ్టర్నూన్ అవుతున్న ఆమె ఇంటి బయటికి రాదు. ఇప్పుడు ఇక డౌట్ వచ్చిన పింకీ తనే ఇంట్లోకి వెళ్లి చూస్తుంది. అక్కడ హాల్లో విషాన్ని తాగి తన తల్లి చనిపోయి ఉంటది. ఆమె చేతిలో పింకీ చిన్నప్పటి ఫోటో కూడా ఉంటుంది. మేబీ తనకు తోడుగా ఎవరు లేనందున సూసైడ్ చేసుకుని చనిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఇక తల్లి డెడ్ బాడీని చూసిన పింకీ కూడా కుప్పకూలిపోతుంది. ఇప్పుడు నిజంగానే పింకీ అనాథ అయ్యింది. దీనికి కారణం ఎవరు? కిమ్ గాడే తన ఫ్యామిలీ నాశనం అవడానికి కారణం. అందుకే అతన్ని చంపేయాలని ఇప్పుడు కసిగా ఉన్న పింకీ డిసైడ్ అవుతుంది. ఇప్పుడే పోలీస్ టీం ఎత్తుకుతున్న ఇన్ఫర్మెంట్ గురించి డీటెయిల్స్ అందుతాయి. కిమ్ ని పట్టించిన ఆ ఇన్ఫర్మెంట్ ఎవడో కాదు, కిమ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన మిన్సునే. మిన్సు ఇంకా కిమ్ లు యాక్చువల్ గా చిన్నప్పటి నుండి ఒకే అనాథాశ్రమంలో కలిసి పెరిగి ఉంటారు. ఇద్దరు సైకో కిల్లర్స్ లాగా మారి మనుషుల్ని చంపడం అలవాటుగా చేసుకుంటారు. ఇద్దరు కలిసి అమాయకపు ప్రజల్ని పుట్టన పెట్టుకుంటారు. దాదాపు 40 మందిని చంపేసి ఉంటారు. మిన్సుకేమో బాడీస్ ని కట్ చేయడం ఇష్టం అండ్ కిమ్ కేమో బాడీస్ ని పొడవడం ఇష్టం. ఇలా వీళ్ళిద్దరు కలిసి మెలిసి హత్యలు చేయడం స్టార్ట్ చేసి ఉంటారు. కానీ కిమ్ గర్ల్ ఫ్రెండ్ ని మిన్సు కూడా లవ్ చేసి ఉంటాడు. అలా మిన్సుతో కిమ్ గర్ల్ ఫ్రెండ్ అయిన రోసి సెక్స్ చేసి ఉంటది. తన గర్ల్ ఫ్రెండ్ తనని చీట్ చేయడం కిమ్ తెలుసుకొని తట్టుకోలేకపోతాడు. ప్లాన్ చేసి మరీ రోసిని చంపేసి ఉంటాడు మన కిమ్. ఈ మ్యాటర్ మిన్సుకి తెలుస్తుంది. ఎలాగైనా సరే కిమ్ మీద రివెంజ్ తీసుకోవాలి అనుకుంటాడు. అందుకే ఎవిడెన్సెస్ ని సంపాదించి పోలీసులకి కిమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అలా కిమ్ పోలీసులకి అడ్డంగా దొరికిపోతాడు. కానీ ఈ మ్యాటర్ కిమ్ కి తను జైలుకి వెళ్లే వరకు తెలియదు. నిన్న మిన్సు అటాక్ చేయడానికి వచ్చిన టైంలో కిమ్ కి అర్థమవుతుంది. సిటీలో జరిగిన ఎక్కువ హత్యలు మిన్సుయే చేసి ఉంటాడు. కానీ 2-3 హత్యలు చేసిన కిమ్ మీదకి వీటిని వేయాలని మిన్సు ప్లాన్ చేస్తాడు. ఎన్ని హత్యలు చేసినా ఇప్పుడు కిమ్ జైలుకే వెళ్ళట్లేదు. అందుకే ఫైనల్ గా అతన్ని చంపేసి రివెంజ్ తీర్చుకుందామని మిన్సు డిసైడ్ అయి ఉంటాడు. కానీ అతని ప్లాన్ డిటెక్టివ్ జాన్ మధ్యలోకి రావడం వల్ల ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఇక పోలీస్ టీము మిన్సు గురించి రెడీ చేసిన రిపోర్ట్ ని స్టేషన్ లో వర్క్ చేసే పింకీ చూస్తుంది. అంటే కిల్లర్ ఒక్కరు కాదు, ఇద్దరు కిల్లర్స్ అని తెలిసి షాక్ అవుతుంది. ఇప్పుడు తన తండ్రిని చంపింది ఎవరో తెలియక పింకీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఎవడైతే ఏముంది, ఇద్దరు కిల్లర్సే కదా, ఇద్దరు ఎంతో మంది అమాయకులని చంపేశారు. అందుకే ఇద్దరిని చంపేద్దామని పింకీ ఇప్పుడు నిర్ణయించుకుంటది. దాని ప్రకారమే ప్లాన్స్ వేస్తుంది. ఇది ఇలా ఉంటే మళ్ళీ మనకు కిమ్ ని చూపిస్తారు. కిమ్ రెస్టారెంట్ కి వెళ్లి నూడిల్స్ ని తింటుంటాడు. అప్పుడే అక్కడికి డిటెక్టివ్ జాన్ వస్తాడు. వావ్ నైస్ రా, ఎంతో మందిని చంపి పీస్ఫుల్ గా హ్యాపీగా తిండి తింటున్నావు, ఎలా అరుగుతుందిరా నీకు తిండి అని జాన్ కిమ్ ని తిడతాడు. నేను నా గర్ల్ ఫ్రెండ్ మాత్రమే చంపేశాను, మిగతా హత్యలు నేను చేయలేదని కిమ్ యాటిట్యూడ్ తో ఆన్సర్ ఇస్తాడు. ఇది విన్న జాన్ ఆవేశం కట్టెలు తెంచుకుంటది. ఇద్దరికి ఫైట్ జరుగుతుంది. ఇప్పటిక దెబ్బలు తిన్న కిమ్ జాన్ తో ఒక మాట చెప్తాడు. సేమ్ ఇలాగే 15 ఏళ్ల కింద చీఫ్ నాము నన్ను టార్చర్ చేశాడు, అందుకే వాణ్ణి లేపేశాను, నువ్వు మళ్ళీ దాన్ని రిపీట్ చేయకని కిమ్ జాన్ కి వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు ఇక మిగతా పోలీసులు వచ్చి డిటెక్టివ్ జాన్ ని ఆపుతారు. తర్వాత పోలీస్ స్టేషన్ లో సీన్ ఓపెన్ అవుతుంది. కిమ్ ని పట్టించిన ఇన్ఫర్మెంట్ ఎవరో కాదు, అతనితో పాటు కలిసి పెరిగిన మిన్సుయే అని, వాడిని చంపడానికే కిమ్ ఇప్పుడు తిరుగుతుందని పోలీసులకి తెలిసిపోతుంది. ఇద్దరిని ఫాలో చేయండి, ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేయండి అని జాన్ ఇప్పుడు పోలీస్ టీమ్ కి ఆర్డర్ ఇస్తాడు. ఇప్పుడు కిమ్ తనని చంపాలనుకుంటున్న మిన్సుకి మళ్ళీ కాల్ చేస్తాడు. ఈసారి మిన్సు కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. కానీ ఎవరు ఏం మాట్లాడుకోరు. తర్వాత పింకీ ఒక పెట్ షాప్ కి వెళ్ళడం మనం చూస్తాం. తను ఒక కుక్క బెల్ట్ ని కొంటుంది. చేతిలో మిన్సు అడ్రస్ పేపర్ ఉంటుంది. మిన్సు అడ్రస్ పేపర్ ని పింకీ సీక్రెట్ గా వెళ్లి కిమ్ ఇంట్లో పెడుతుంది. దాంతో పాటు డిటెక్టివ్ జాన్ విజిటింగ్ కార్డు కూడా పెడుతుంది. దీని వల్ల కిమ్ కి మిన్సు ఉన్న అడ్రస్ ఈజీగా తెలిసిపోతుంది. కానీ మిన్సు అడ్రస్ ని డిటెక్టివ్ జాన్ తనకి ఇచ్చి ఉంటాడని కిమ్ అనుకుంటాడు. సో నేరుగా ఇప్పుడు కిమ్ మిన్సు షాప్ కి వెళ్తాడు. అరే నా గర్ల్ ఫ్రెండ్ ని నువ్వు అడిగి ఉంటే నేనే ఇచ్చేవాడిని, కానీ నువ్వు నన్ను మోసం చేసి దాంతో పడుకున్నావు, పైగా నన్ను పోలీసులకి పట్టించావు. ఇప్పుడే నిన్ను చంపేయాలని ఉంది, కానీ సడన్ గా నిన్ను చంపేస్తా, అప్పుడు నువ్వు ప్రాణాలతో ఉండగానే నీ నరాలని తెంపి గిటార్ వాయిస్తా అని మిన్సుకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇది విన్న మిన్సు సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే షాప్ లో గిరాకీ ఉంటది. సో సైలెంట్ గా ఉంటాడు. ఇక కిమ్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మనకు పింకీని చూపిస్తారు. ఈమె ఒక ట్రక్ నిండా గాజు సీసాలని వేసుకొస్తుంది. నైట్ అవడంతో మిన్సు షాప్ ని క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. లోపల గాజు సీసాలన్నీ పగిలిపోయి ఫ్లోర్ మీద ఉంటాయి. వీటి మీద మిన్సు చూసుకోకుండా కాలు పెడతాడు. అంతే ఇక మిన్సు కాలికి అవి గుచ్చుకుంటాయి. నొప్పిని భరించలేక వీడు కింద పడిపోతాడు. తలలోకి కూడా సీసాలు గుచ్చుకుంటాయి. ఆన్ ద స్పాట్ మిన్సు చనిపోతాడు. ఈ గాజు సీసాలని పగలగొట్టి ఫ్లోర్ మీద పరిచిన మన పింకీ మేడం మిన్సుని చంపేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ నీ ఫ్రెండ్ అయిన కిమ్ గారిని నేను చంపబోతున్నా అని
పింకీ మిన్సు డెడ్ బాడీతో చెప్తుంది. కట్ చేస్తే కిమ్ తన హోటల్ రూమ్ ని చేరుకుని ఫ్రెష్ అప్ అయి బెడ్ మీద పడుకుంటాడు. పక్కన బెడ్ షీట్ కప్పుకొని ఎవరో పడుకొని ఉండటం కిమ్ గమనిస్తాడు. బెడ్ షీట్ తీసి చూస్తే అక్కడ మిన్సు డెడ్ బాడీ ఉంటుంది. దీన్ని చూసిన కిమ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ పని ఎవరు చేశారని కిమ్ ఆలోచించే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే వెనుక నుండి వచ్చిన పింకీ కిమ్ వెన్నెముక భాగంలో కత్తితో పొడుస్తుంది. దీని వల్ల కిమ్ డిఫెండ్ చేయలేడు. బెడ్ మీద కుప్ప కూలిపోతాడు. కదలలేడు. ఇప్పుడిక పింకీ మాట్లాడుతూ, నేను నిన్ను చంపడం కోసం నా చిన్నప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను. నా ఫ్యామిలీని పొట్టన పెట్టుకున్నావు. అందుకే నేను ఇప్పుడు మిన్సు డెడ్ బాడీ ముందు పడుకోబెడుతున్నాను. క్రైమ్ సీన్ లో నువ్వు డైరెక్ట్ గా ఉన్నావు కాబట్టి ఈసారి పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి ఉరికంబం ఎక్కిస్తారని పింకీ చెప్పి వెళ్లిపోతుంది. ఒక గంట సేపు అలానే మిన్సు డెడ్ బాడీ పక్కన గాయపడిన కిమ్ స్పృహ కోల్పోయి పడి ఉంటాడు. ఇప్పుడిక పోలీస్ సైరన్ వినపడి అతనికి స్పృహ వస్తుంది. డిటెక్టివ్ జాన్ అండ్ టీము రూమ్ లోకి వచ్చి చూసి షాక్ అవుతారు. అక్కడ కిమ్ ఉండడు. కేవలం మిన్సు డెడ్ బాడీ మాత్రమే ఉంటుంది. పక్క రూమ్ లో చూస్తే బాత్ టబ్ లో ఒక కప్పులు రక్తం అడుగులో స్పృహ కోల్పోయి ఉంటారు. వీళ్ళని కిమ్మే అటాక్ చేసి పారిపోయి ఉంటాడు. పోలీసుల నుండి అతను ఎస్కేప్ అయ్యాడని మనకు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడిక పోలీసులు అంబులెన్స్ కి కాల్ చేసి గాయపడిన కపుల్ ని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అంబులెన్స్ లో సెక్యూరిటీగా ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉంటాడు. గాయపడిన లేడీకి మెల్లిమెల్లిగా స్పృహ వస్తుంది. ఆమెని పోలీస్ కానిస్టేబుల్ క్వశ్చన్ చేస్తాడు. వెనుక నుండి కిమ్ ప్రత్యక్షమవుతాడు. గాయపడిన కపుల్లో అబ్బాయి కిమ్మే. కిమ్ యాక్చువల్ గా పక్క రూమ్ కి వెళ్లి కపుల్ ని గాయపరిచింది నిజమే, కానీ అబ్బాయి రక్తాన్ని తనకు తాను పూసుకొని విక్టిమ్ లాగా పోలీసులని మోసం చేస్తాడు. కపుల్లోని ఒరిజినల్ మేల్ విక్టిమ్ ని రూమ్ లోని మంచం కిందనే దాచి ఉంటాడు ఈ కిమ్ గాడు. ఇప్పుడిక కిమ్ లేచి పోలీస్ ని చితక్ కొడతాడు. తన ఫేస్ ని చూసిన లేడీ విక్టిమ్ ని కిమ్ చంపేస్తాడు. కిమ్ ఇప్పుడు పోలీస్ డ్రెస్ ని ధరించి అంబులెన్స్ నుండి బయటకు దూకేస్తాడు. అలా కిమ్ పోలీసుల నుండి ఎస్కేప్ అవుతాడు. ఇప్పుడిక అతను చనిపోయిన మిన్సు ఇంట్లోకి దూరుతాడు. పింకీ మిన్సుని చంపిన విధానాన్ని చూసిన కిమ్ షాక్ అవుతాడు. పింకీ ఫేస్ ని కిమ్ చూసి ఉండడు, కానీ గొంతుని మాత్రం విని ఉంటాడు. దాన్ని బట్టి ఆ అమ్మాయి ఏజ్ 20 ఏళ్లు ఉండొచ్చని కనిపెడతాడు. తనని అటాక్ చేసినప్పుడు పింకీ మాట్లాడిన మాటల్ని కిమ్ ఇప్పుడు గుర్తు చేసుకుంటాడు. తన ఫ్యామిలీకి నేను ఏదో అన్యాయం చేసిందంటే నా క్రైమ్ రికార్డ్ ని నేను ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కిమ్ మనసులో అనుకుంటాడు. ఇప్పుడు పింకీ కోసం కిమ్ వెతుకుతాడు. ఇంకో పక్క చేతికి దొరికిన కిమ్ ని వదిలేసిన పోలీస్ టీం ని సీఎం ఏకి పారేస్తాడు. జాబ్ మానేసి గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోండి అని చెప్పి అతను ఇష్టం వచ్చినట్టు తిడతాడు. కిమ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించే వాళ్లకు 10 లక్షల రూపాయల రివార్డ్ ని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. ఇక ఈ అనౌన్స్మెంట్ గురించి కిమ్ కి కూడా తెలిసిపోతుంది. సో ఇప్పుడు వీడు రివర్స్ గేమ్ ని ఆడుతాడు. సింపతిని యూజ్ చేయాలి అనుకుంటాడు. మీడియాకి కాల్ చేసి నేను ఆల్రెడీ ఒక హత్యకి 15 ఏళ్లు జైలు శిక్షని అనుభవించి వచ్చాను. డిటెక్టివ్ జాన్ తన బదులు డ్యూటీ చేసిన చీఫ్ నామ్ హత్య వల్ల గిల్టీ ఫీలింగ్ తో ఉన్నాడు. అతని పర్సనల్ పగ కోసం అమాయకుడినైన తనని వేరే హత్య కేసులలో ఇరికించాలని ట్రై చేస్తున్నారని కిమ్ ఇప్పుడు మీడియాతో వాపోతాడు. ఇప్పుడిక ఈ న్యూస్ సిటీ వైడ్ సెన్సేషన్ అవుతుంది. దీని వల్ల గవర్నమెంట్ మీద ఫుల్ ప్రెషర్ పడుతుంది. మీడియా అండ్ పబ్లిక్ వాళ్ళు ఎవిడెన్స్ లేని కిమ్ ని అరెస్ట్ చేయడానికి వీలు లేదని చెప్పి నినాదాలు చేపడతారు. కట్ చేస్తే పోలీస్ టీం ఇప్పుడు మిన్సు హత్యకి కిమ్ కి మధ్య లీడ్ కోసం వెతుకుతారు. ఆల్రెడీ వెన్నెముకలో కత్తి దిగిన కిమ్ మిన్సుని చంపాడనే దాంట్లో నిజం లేదు. కిమ్ గాడు మిన్సుని చంపలేదని చెప్పి ఫోరెన్సిక్ వాళ్ళు రిపోర్ట్ నిస్తారు. ఇప్పుడిక ఇది తెలిసిన డిటెక్టివ్ జాన్ కి పిచ్చెక్కుతుంది. కిమ్ గాడు చంపకుంటే మిన్సుని చంపింది ఎవరసలని పోలీసులు తలలు పట్టుకుంటారు. కట్ చేస్తే కిమ్ ఇప్పుడు సిటీలో 15 ఏళ్ల కింద జరిగిన హత్యల గురించి ఇంటర్నెట్ షాప్ లోకి వెళ్లి వెతుకుతాడు. కిమ్ ఫేస్ ని చూసిన షాప్ ఓనర్ కి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన రివార్డు గురించి గుర్తొస్తుంది. వెంటనే అతను పోలీసులకి కాల్ చేసి తన ఇంటర్నెట్ షాప్ అడ్రస్ ని చెప్తాడు. స్పాట్ కి ఇప్పుడు డిటెక్టివ్ జాన్ ఇంకా కానిస్టేబుల్ జిమ్ వస్తారు. జిమ్ బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. షాప్ లోకి జాన్ మాత్రమే వెళ్తాడు. జాన్ ని చూసిన కిమ్ దాక్కుంటాడు. మాయ చేసి జాన్ ని కొడతాడు. అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు. అయితే బయట వెయిట్ చేస్తున్న కానిస్టేబుల్ జిమ్ ని కూడా కిమ్ అటాక్ చేస్తాడు. అతన్ని వాళ్ళ పోలీస్ కార్ లోకి ఎక్కించుకొని ఫాస్ట్ గా అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు. కార్ లో ఉన్న పోలీస్ జాకెట్ ని కిమ్ ఇప్పుడు ధరిస్తాడు. ఇప్పుడు తన కార్ తో ఎస్కేప్ అయిన కిమ్ ని ట్రేస్ చేయమని చెప్పి జాన్ టాస్క్ ఫోర్స్ కి ఆర్డర్ ఇస్తాడు. సో పోలీస్ టీం అంతా పెద్ద సంఖ్యలో వచ్చి బార్డర్స్ లో ఇంకా హైవేల మీద కిమ్ కోసం కాపు కాస్తారు. కానీ ఈ కిమ్ గాడు ఈ పోలీసుల కన్నా తెలివైన వాడు. డౌట్ రాకూడదని చెప్పి నేరుగా వాడు కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. కంట్రోల్ రూమ్ వాచ్మెన్ కి కిమ్ గురించి తెలియదు కాబట్టి సో వాడు ఇప్పుడు లోపలికి వెళ్తున్న కిమ్ ని పోలీస్ అనుకొని సెల్యూట్ చేస్తాడు. అప్పటికే సిటీ పోలీసులు అందరూ కిమ్ కోసం బయట గాలిస్తూ ఉంటారు. సో కంట్రోల్ రూమ్ లో ఎవడు ఉండడు. ఇప్పుడు కిమ్ గాడు దర్జాగా లోపలికి వెళ్లి ఫైల్స్ రూమ్ లోకి దూరుతాడు. అక్కడ కూడా ఒక సెక్యూరిటీ వాడే ఉంటాడు. వీడు కిమ్ ని చూసి పోలీస్ అనుకుని పొరబడతాడు. ఇలా 15 ఏళ్ల కింద చనిపోయిన చీఫ్ నాము ఫ్యామిలీ డీటెయిల్స్ నాకు కావాలి, వెతికి చెప్పని కిమ్ ఆ సెక్యూరిటీని అడుగుతాడు. అసలు 15 ఏళ్ల కింద చనిపోయిన చీఫ్ నాము ఫ్యామిలీ డీటెయిల్స్ ని కరెక్ట్ గా కిమ్ ఎలా అడిగాడబ్బా అని మనకు డౌట్ వస్తుంది. ఇంతకు ముందు ఇంటర్నెట్ షాప్ లో అతను 15 ఏళ్ల కింద సిటీలో జరిగిన క్రైమ్స్ గురించి స్టడీ చేశాడు కదా. అయితే రీసెంట్ గా చనిపోయిన పింకీ స్టెప్ ఫాదర్ న్యూస్ ని కూడా కిమ్ చూసి ఉంటాడు. లేడీ ఇద్దరు భర్తలు హత్యలు కాబడటం షాకింగ్ గా ఉందని న్యూస్ లో వచ్చుంటది. ఇద్దరు భర్తలలో మొదటి వాడు చీఫ్ నామే కదా కిమ్ చంపేశాడు. ఆ టైంలో ఇంట్లో
ఉన్న నామ్ కూతుర్ని పోలీసులు పెంచారని కిమ్ కి ఇప్పుడు తెలుస్తుంది. ఆ పిల్లనే పింకీ గురించి తెలుసుకుందామని ఇప్పుడు కిమ్ కంట్రోల్ రూమ్ కి వస్తాడు. ఇది అసలు స్టోరీ. ఇప్పుడు ఇక సెక్యూరిటీ వాడు సిస్టమ్ లో వెతికి చీఫ్ నామ్ కూతురైన పింకీ ఫోటోని చూపిస్తాడు. పింకీ ఫోటోని చూసిన కిమ్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే మూవీ స్టార్టింగ్ లో పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు కిమ్ ని గుద్దింది పింకీయే కదా. ఇలా కిమ్ కి పింకీ గురించి తెలిసిపోతుంది. అప్పుడే పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్న పింకీ కిమ్ ని చూస్తుంది. కానీ కిమ్ పింకీని చూడడు. ఇప్పుడు ఇక కిమ్ తన కోసమే వస్తున్నాడు. అతని నుండి తను ఎస్కేప్ అవ్వాలని చెప్పి పింకీ డిసైడ్ అయిపోతుంది. పెట్ షాప్ కి వెళ్లి కొనుక్కున్న కుక్క బెల్ట్ ని తన బ్యాగులో వేసుకుంటది. కిమ్ కంట్రోల్ రూమ్ నుండి ఎస్కేప్ అయి పింకీ ఇంటికి బయలుదేరతాడు. తర్వాత ఇలా కిమ్ గాడు పోలీసుల కళ్ళని కప్పి కంట్రోల్ రూమ్ కి వచ్చి పింకీ గురించి తెలుసుకున్నాడని డిటెక్టివ్ జాన్ కి తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక అతను వెంటనే టాస్క్ ఫోర్స్ టీమ్ తో పింకీ ఇంటికి బయలుదేరతాడు. కిమ్ నుండి పింకీని సేవ్ చేయాలని చెప్పి జాన్ అనుకుంటాడు. కానీ పింకీ అందరికంటే ఒక అడుగు ముందే ఉంటది. కిమ్ తన వద్దకు రాకముందే ఇంట్లో వెపన్స్ తో రెడీగా ఉంటది. కిమ్ పింకీ ఇంటి డోర్ బెల్ ని నొక్కగా అన్ని లైట్స్ ని ఆఫ్ చేస్తుంది. వెనుక నుండి వచ్చిన పింకీ కిమ్ ని అటాక్ చేస్తుంది. ఇద్దరు కాసేపు ఫైట్ చేసుకుంటారు. బలవంతుడైన కిమ్ తో తను పోటీ పడలేదని తెలుసుకొని పింకీ పరిగెడుతుంది. కిమ్ పింకీని చేస్తాడు. ఈ గ్యాప్ లో పింకీ అడవి వైపు వెళ్తుంది. డిటెక్టివ్ జాన్ కి కాల్ చేసి లొకేషన్ ని షేర్ చేస్తుంది. చాలా పెద్ద చేస్ తర్వాత అలసిపోయిన పింకీ ఒక పార్కు దగ్గర ఆగుతుంది. కిమ్ పింకీని చంపేయాలని ముందుకు వస్తుంటాడు. కానీ పింకీ ఊయలనెక్కి అందులో ఊగుతుంది. నా తండ్రిని దూరం చేశావు. నీకు మామూలు చావు రాకూడదు. ఎన్ని సంవత్సరాలు నువ్వు చేసిన హత్యల నుండి ఎస్కేప్ అవడానికి కారణాలు నువ్వు అక్కడ లేకపోవడం, ఎవిడెన్స్ కూడా సరిగ్గా లేకపోవడం. కానీ ఇప్పుడు నేను ఊరేసుకొని చనిపోతా. నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి పక్క నీకు ఉరి శిక్ష పడుతుందని పింకీ అనగానే కిమ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే పింకీ తను తెచ్చుకున్న కుక్క బెల్ట్ ని గొంతుకు చుట్టుకొని చనిపోతుంది. ఇప్పుడు ఇక స్పాట్ కి పోలీస్ టీం వచ్చి కిమ్ ని అరెస్ట్ చేస్తారు. తను చాలా ప్రేమగా పెంచిన పింకీ చనిపోవడం డిటెక్టివ్ జాన్ ని బాధిస్తుంది. కట్ చేస్తే పింకీని చంపేసి అక్కడే ఉన్న కిమ్ కి ఉరి శిక్ష పడుతుంది. చాలా సంవత్సరాల తర్వాత కిమ్ వల్ల బాధింపబడ్డ బాధితుల ఆత్మకి శాంతి కలిగిందని ప్రజలు అనుకుంటారు. కట్ చేస్తే డిటెక్టివ్ జాన్ చనిపోయిన పింకీ ఇంటికి వెళ్తాడు. అక్కడ పింకీ చిన్నప్పటి నుండి కిమ్ ని ఎలా చంపాలో ఎలా పట్టించాలో అన్న మ్యాటర్ రూమ్ నిండా రాసుకొని ఉంటది. అయితే పింకీ కూడా తన స్టెప్ ఫాదర్ ని ఇంకా మెన్స్ ని చంపేసింది కదా. సో తను కూడా ఒక క్రిమినలే. ఇదే తన సూసైడ్ చేసుకుని చనిపోవడానికి కారణం అని మనకిప్పుడు తెలుస్తుంది. చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన డిటెక్టివ్ జాన్ ఒక్కరోజు కూడా పింకీ ఇంటికి వచ్చి తను రూమ్ లో వేస్తున్న ప్లాన్స్ గురించి తెలుసుకోలేకపోతాడు. అందుకే అతను ఇప్పుడు చాలా బాధపడతాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది.